రేవంత్ ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఆరంభించినటువంటిది ఫ్రీ బస్సు. ఈ ఉచిత బస్సు అన్నటువంటి దాని మీద రకరకాలైనటువంటి సెటైర్లు వస్తున్నాయి. అయినా లక్షలాది మంది వినియోగించుకుంటున్నారు మహిళలు. అందులో ప్రధానమైనటువంటిది ఈ వెల్లుల్లిపాయల పొట్లు తీసుకోవడం, లేకపోతే తలకాయలు దూకోవడాలు, లేకపోతే మొహాలు గడుపుకోవడాలు, కొంతమంది రీల్స్ చేస్తున్నటువంటి దాని మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ముందు సీతక్క మాట్లాడినటువంటి మాటలు, అవును తప్పే ఉంది, ఇంట్లో టైం కుదరక బస్సులో చేసుకుంటే తప్పేంటంట ఆమెను మాట్లాడటం. ఆ తర్వాత కేటీఆర్ స్పందిస్తున్న అందులో డ్యాన్సులు వేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు కొన్ని చేసుకొచ్చారు. దాని మీద కేటీఆర్ తప్పు చేశాడంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సాక్షిగా, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ మాట్లాడడం ప్రారంభించారు. దాంతో అర్జెంటుగా కేటీఆర్ స్పందించారు, క్షమాపణలు చెప్పారు. నా అభిప్రాయాలతో అంటే నేను చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైనటువంటి మహిళా సోదరీమణులకు క్షమాపణలు చెప్తున్నాను, మీ మనసును నొప్పించడం నా ఉద్దేశం కాదు అని ప్రకటించారు.